ఒక స్టార్టప్ మొదలుపెట్టిన తర్వాత నాకు కస్టమర్స్ రావట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. మెసేజ్ చేస్తున్నారు. ఎలా చేయాలి? కస్టమర్స్ రావాలంటే ఏం చేయాలని? మీరు ఒక స్టార్టప్ పెట్టారంటే ఆల్రెడీ ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్‌కి సంబంధించిన ఆడియన్స్ మీకు ఒక 20 మందో, 30 మందో తెలిసి ఉండాలి. వాళ్ళలో మీకు చాలామంది ఫ్రెండ్స్ అయి ఉండాలి. ఎప్పటినుంచో మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని అర్థం చేసుకుంటూ ఆ ప్రాసెస్‌లో మీరు వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడే మీకు 20, 30 మంది యాక్సెస్ మినిమమ్ టు మినిమమ్ ఉండాలి. అలా లేకుండా ఒక 10 కస్టమర్స్‌ని తీసుకురావడానికి కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు రాంగ్ స్టార్టప్ బిల్డ్ చేశారని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒక మార్కెట్లో బేసిక్ నెట్వర్క్, బేసిక్ కనెక్షన్స్ కూడా లేకుండా మీరు వాళ్ళ కోసం అసలు ఒక సొల్యూషన్ ఎలా బిల్డ్ చేశారు చెక్ చేసుకోండి. మీరు కనుక రైట్ ఫార్మాట్లో స్టార్టప్ బిల్డ్ చేస్తుంటే, అంటే ఒక మార్కెట్ సెగ్మెంట్తో మీరు పదే పదే ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ గురించి అంతా అర్థం చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కనుక మీరు ఒక స్టార్టప్ బిల్డ్ చేస్తుంటే, ఒక సొల్యూషన్ బిల్డ్ చేస్తుంటే ఆ ఫస్ట్ 10-20 మంది కస్టమర్లు చాలా చాలా ఈజీగా మీకు వచ్చేస్తారు. అలా కాకుండా మీ మైండ్లోనే కొన్ని అజంప్షన్స్ డ్రా చేసుకొని దాని నుంచి ఒక సొల్యూషన్ బిల్డ్ చేసుకున్నారనుకోండి, అంటే ఒక సెగ్మెంట్, ఒక మార్కెట్ సెగ్మెంట్కి డిస్టెంట్గా ఉంటూ దాన్ని దూరం నుంచి గమనిస్తూ ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవ్వకుండా వాళ్ళకి అసలు అవసరమో కాదో తెలియకుండా కనుక మీరు బిల్డ్ చేస్తుంటే మీరు కస్టమర్స్ విషయంలో స్ట్రగుల్ అవుతారు. స్కేల్ అప్ చేయడంలో మీకు సమస్యలు ఉన్నాయంటే ఇట్ మేక్ సెన్స్. కానీ ఫస్ట్ 10 మంది 20 మంది కస్టమర్స్ కూడా మీకు లేరు, వాళ్ళ విషయంలో కూడా మీరు స్ట్రగుల్ అవుతున్నారంటే మాత్రం మీరు ఖచ్చితంగా రాంగ్ ఫార్మాట్లో మీ స్టార్టప్ని బిల్డ్ చేశారని అర్థం.